హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మార్కెట్ అయితే కంప్లీట్లీ మార్కెట్ చాలా వాలటైల్ ఉండే, అండ్ బికాస్ రీజన్ ఒకటే సింపుల్. అండ్ ఇక్కడ మనకి ఇరాన్ పైన రియాక్ట్ అయింది అరౌండ్ 1:27 PM మార్కెట్ అనేది సడన్ ఫాల్. జస్ట్ 1-2 మినిట్స్లోనే నిఫ్టీలో మనకి 200 పాయింట్స్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో 400 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇది కంప్లీట్లీ సెకండ్ డేలో అయితే సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి అయితే మార్కెట్ కంప్లీట్లీ న్యూస్ బేసిస్ పైన ట్రేడ్ అయింది, అండ్ ప్యానిక్ సెల్లింగ్ మనం చూసాం. అండ్ దానికన్నా ముందు చూసినట్టయితే నేను ఆల్రెడీ క్లియర్లీ చార్ట్స్ అనేది షేర్ చేశాను. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అయితే మార్కెట్ ఫాలో అప్ అయింది, అండ్ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. సో ఇక్కడ నేను చార్ట్స్ అన్నీ కూడా క్లియర్లీ షేర్ చేశాను. సో ఏదైతే నీకు 5 మినిట్స్ చార్ట్ షేర్ చేశానో ఎగ్జాక్ట్లీ వాళ్ళ దాని బేసిస్ పైన మార్కెట్లో బోత్ సైడ్స్ ఇవాళ వర్కౌట్ అయింది. మార్కెట్ ఎప్పుడైతే 22,225 పైన ఉందేనో మార్కెట్ అనేది క్లియర్ బులిష్ వెళ్ళింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే 22,151 బిలో మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈవెన్ మనం 1:27 PM మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిందో దాని తర్వాత మళ్ళీ అదే లెవెల్స్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసి కూడా డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను క్లియర్లీ అనాలిసిస్ కూడా చూసుకుందాం మనం. సో యాజ్ ఆఫ్ నో అయితే న్యూస్ వల్ల మార్కెట్ సెంటిమెంట్ అయితే నెగిటివ్గా ఉంది, అది రేపు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చార్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది చార్ట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే అనాలిసిస్ చేస్తాం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో చార్ట్ మీదకి వెళ్దాం. సో 5 మినిట్స్ చార్ట్ పెట్టాను ఇక్కడ. సో 5 మినిట్స్ చార్ట్ నేను షేర్ చేశాను మార్నింగ్ అవర్స్లో. సో అందుకోసం మళ్ళీ మీకు 5 మినిట్స్ చార్ట్కి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ అర్థం చేసుకుందాం సో ప్రైస్ యాక్షన్ని. సో 15 మినిట్స్ కన్నా 5 మినిట్స్ ఎందుకు పెట్టానంటే ఏదైతే మనకి ఇవాళ బ్రేక్ డౌన్ అయిన లెవెల్ ఉంది కదా, సో అది మనకి ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇది మనకి ప్రీవియస్ డే. సో మార్కెట్ ప్రీవియస్ డేలో ఏం చేసింది, మార్కెట్ అనేది ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది ప్రీవియస్ ట్రేడింగ్ డే సెషన్. అండ్ ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ప్రైస్ రిజెక్ట్ చేసిన లెవెల్ ఇది మార్కెట్ ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్టయితే ఇవాళ డేలో మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది. అంటే ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయిందంటే రెసిస్టెన్స్ బికమ్స్ ఏ సపోర్ట్ అయిపోయింది ఇక్కడ. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ దాని పైన ట్రేడ్ అయింది. కాకపోతే దానికన్నా ముందు మార్కెట్లో ఏదైతే ప్రైస్ యాక్షన్ క్లోజింగ్ లెవెల్స్ ఉన్నాయో అదొక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసింది. సో మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి ఇక్కడ గ్యాప్ని ఫిల్ చేసి ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయింది, కరెక్షన్ వచ్చింది. అండ్ ఏదైతే మార్కెట్లో రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిన లెవెల్ ఉందో మళ్ళీ అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క మార్కెట్లో యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేసిన లెవెల్స్ అవుతున్నాయో ఆ లెవెల్స్ని బట్టి నేను ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ అనేది ఎప్పుడైతే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిందో అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్లో ఇది క్యాండిల్స్ ఫామ్ అవ్వక ముందు ప్రైస్ యాక్షన్ చూస్తే నెగిటివ్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి అండ్ డౌన్ సైడ్లో ఎవరైతే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళ స్టాప్ లాస్ హంట్ అయింది కాబట్టి ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ మూమెంట్ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇది మనకి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో ట్రాప్స్ ఏదైతే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ట్రాప్స్ అనేది ఇలాగే జరుగుతుంది, ఎస్ఎల్ అంటింగ్సే జరుగుతాయి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఎస్ఎల్ అంటింగ్ జరిగింది కాబట్టి మార్కెట్లో ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా మనం చూసినట్టయితే ఏదైతే మనకి ప్రీవియస్ డే లోస్ ఉన్నాయో అది మనకి సపోర్ట్ తీసుకుంది వాళ్ళ మార్నింగ్ అవర్స్లో, అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అవ్వడానికి కూడా ట్రై చేసింది. ఈవెన్ 22,300 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది 22,300 లెవెల్ పైన మార్కెట్ ఉండే. అండ్
దాని తర్వాత సెకండ్ హాఫ్లో మనం చూసినట్టయితే 127 ఎప్పుడైతే మార్కెట్లో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయో దాని తర్వాత మార్కెట్స్లో న్యూసెస్ వచ్చాయో, సో ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏదైతే న్యూస్ వచ్చిందో దాని తర్వాత మార్కెట్ రియాక్ట్ అయ్యి మార్కెట్ ఫర్దర్ షార్ప్ డౌన్ సైడ్ మూవ్ అండ్ నిఫ్టీలో జస్ట్ 2 minutesలో 200 points ఫాల్ అయింది. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఆ ప్యానిక్ సెల్లింగ్ అలాగే కంటిన్యూ అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను 2 levels టెలిగ్రామ్లో షేర్ చేశాను. సో ఇక్కడ ఈ లెవెల్స్ షేర్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ డే మార్కెట్లో రెసిస్టెన్స్ కాస్త మార్కెట్లో సపోర్ట్ అయ్యింది ఇక్కడ. సో ఆ లెవెల్స్ పైన మార్కెట్లో డ్రా చేశాను. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 22,150 లెవెల్ డ్రా చేశాను. ఈ లెవెల్ డ్రా చేయడానికి కూడా రీజన్ ఉంది. ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్స్లో లో ఉంది. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే లోస్ బ్రేక్ చేస్తుందో మార్కెట్ అనేది ప్రీవియస్ డేలో అండ్ ఇవాళ డేలో బ్రేక్ చేస్తుందో మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఈ లెవెల్ మీకు ఇచ్చాను. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్లో డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ లెవెల్ కూడా మంచిగా వర్క్ అయింది ఇవాళ. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ వచ్చేసి సైకలాజికల్ లెవెల్ కింద మార్కెట్లో యాజ్ ఆఫ్ నో క్లోజ్ చేసింది 22,000 లెవెల్. సో రేపు మార్కెట్ 22,000 లెవెల్ పైన ఉందనుకోండి, ఈ లెవెల్ సైకలాజికల్ లెవెల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 22,151 రెసిస్టెన్స్ అండ్ 22,225 కూడా రెసిస్టెన్స్. ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ అయిపోయినాయి. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ చేస్తుందా లేకుంటే పాజిటివ్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, సో మార్కెట్ ఫేస్ చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 22,225. ఒకవేళ ఈ లెవెల్ పైకి వెళ్ళిపోతే మార్కెట్ ట్రెండ్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఒకవేళ మార్కెట్ అనేది 22,000 లెవెల్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయినా సరే మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ దీని కిందకి వచ్చింది అనుకోండి 22,000 లెవెల్ కింద మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో సో ప్రీవియస్ డే ట్రేడింగ్ సెషన్ వచ్చేసి మనకు ఒక దోజీ క్యాండిల్ ఉంది. సో ఇవాళ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి లాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంటుంది. సో ఈ 2 ప్యాటర్న్స్ మనం చూసామనుకోండి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటే మార్కెట్లో సెల్లర్స్ అనేది ప్రీవియస్ డే ఏదైతే క్యాండిల్ ఉందో కంప్లీట్లీ ఆక్యుపై చేశారు కాబట్టి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఇంటాక్ట్ అయి ఉంది. సో ఎప్పుడైతే ఈ డే లోస్ బ్రేక్ అవుతాయో అండ్ మార్కెట్లో ఆ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫర్దర్ మార్కెట్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా? సో వెరీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్ ఫాల్ రావచ్చు అంటే రావచ్చు అండ్ మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి నిఫ్టీలో 21,900 అండ్ 21,800 లెవెల్. 22,000 లెవెల్ కింద మార్కెట్లో ఉంటే కనుక మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. 21,900 అండ్ 21,800 లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మార్కెట్లో మీరు చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ డే కన్సాలిడేషన్ జరిగిన జోన్ అండ్ మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, దానిపైన ఓపెన్ అయింది అండ్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది మార్నింగ్ అవర్స్లో. అండ్ దాని తర్వాత మార్కెట్లో 1:27 PM దగ్గర అంటే మార్కెట్ ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయో దాని తర్వాత మార్కెట్లో సడన్ ఫాల్ అండ్ డౌన్ సైడ్లో మీకు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది. అండ్ ఇది కూడా అంతే, మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్నది 47,000 లెవెల్ మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్. సో సైకలాజికల్ నంబర్ లెవెల్ అండ్ నిఫ్టీలో చూసినా సరే 22,000 లెవెల్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 47,000 లెవెల్. 2 కూడా ఒక సైకలాజికల్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది ఒక సపోర్ట్ జోన్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 47,000 సపోర్ట్ లెవెల్ అండ్ దానికన్నా కింద బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 46,800 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు ఆర్ 46,500 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి మార్కెట్ లో బ్రేక్ అయితే మార్కెట్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బికాస్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 47,400 అండ్ 47,500 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సిమిలర్ కేసు ఫిన్ నిఫ్టీలో కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకోండి. ఫిన్ నిఫ్టీ చూసినా సరే సేమ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఎప్పుడైతే మార్కెట్లో
ఫిన్ నిఫ్టీ ఇక్కడ మనకి ప్రీవియస్ ట్రేడింగ్ డేస్ హయ్యర్ హైస్ ఉండే, ప్రీవియస్ ట్రేడింగ్ డే హయ్యర్ హైస్ ఉండే అండ్ ఇవాళ కూడా మార్కెట్ అనేది అది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందో కంప్లీట్లీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది ఇంట్రాడేలో అండ్ ఇక్కడ మార్కెట్ 21,000 కిందికి వచ్చేసింది అండ్ ఇప్పుడు మార్కెట్ 20,850 లెవెల్ అండ్ 20,927, 930 లెవెల్ దగ్గరలో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ రేపు ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో రావచ్చు అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో 20,800 అండ్ 20,600 నెక్స్ట్ సపోర్ట్స్ అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,100 కానీ అండ్ 21,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనము అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ నుంచి వద్దాం. సో ఇక్కడ మనం నిఫ్టీ నుంచి వచ్చామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హయ్యర్ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. హయ్యర్ టైం ఫ్రేమ్ బేసిస్ పైనే మనం ఇంట్రాడేలో మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అండ్ లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఒక అప్ ట్రెండ్ ప్యారలల్ ఛానల్లో ఉంది. ఇది ఒక ప్యారలల్ ఛానల్. అప్ సైడ్లో ఉన్న ఏదైతే లైన్ ఉందో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్లో ఉన్న లైన్ వచ్చేసి అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది మనకి. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్కి దగ్గరలో ఉన్నాం మనం. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గరలో ప్రైస్ ఉంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే గ్రే బాక్స్ ఉందో ఆ గ్రే బాక్స్ని మీరు నోటీస్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ అనేది మార్కెట్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది చాలాసార్లు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్, ఇక్కడ ఒకసారి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది, అగైన్ ఇక్కడ మార్కెట్లో ట్యాప్ చేసినప్పుడు కూడా అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ చేసేసింది. సో అగైన్ ఈ ప్యారల్ ఛానల్ హైస్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అండ్ అగైన్ ఇప్పుడు ప్యారల్ ఛానల్ ఒక ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ ఆ లెవెల్స్ వచ్చేసి 21,900 లెవెల్ అండ్ 21,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు ఆర్ఎల్స్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుంటే బ్రేక్ డౌన్ అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి కంప్లీట్లీ ఏదైతే ట్రెండ్ ఉందో బుల్లిష్ ట్రెండ్ ఉందో అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో బుల్లిష్ ట్రెండ్ కాస్త చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడు అవ్వచ్చు అంటే ఈ లో ఉంది కదా అండ్ ఈ ట్రెండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక లో అరౌండ్ 21,800 కింద మార్కెట్లో ఉందనుకోండి మార్కెట్ ట్రెండ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ 50ది అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ నిఫ్టీ 50 మనకి చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కేస్. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్ దగ్గరలో మనకి ప్రైస్ అనేది వచ్చేసింది అండ్ అది కూడా ఒక సపోర్ట్ జోన్ దగ్గరలోకి వచ్చింది. 47,000 లెవెల్ అండ్ 46,800 లెవెల్, 46,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కూడా వెళ్ళింది అండ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ అనేది అదే లెవెల్స్కి వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినా సరే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు అండ్ అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అట్లీస్ట్ ఒక 2 days మార్కెట్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి అండ్ అప్ సైడ్లో మళ్ళీ ఇంకో క్యాండిల్ ఫామ్ చేస్తే ట్రెండ్ అనేది అప్ సైడ్లో వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి సో ఏదైతే ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి ఉన్న బుల్లిష్ ట్రెండ్ ఉందో ప్యారలల్ ఛానల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది, మార్కెట్ ట్రెండ్ బేరిష్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది వెరీ క్లియర్లీ అర్థం చేసుకోండి. సేమ్ కేస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. ఇంట్రాడేలో ట్రెండ్ అర్థం చేసుకోండి. ఇంట్రాడేలో ట్రెండ్ అర్థం చేసుకొని మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ క్వాంటిటీ కూడా చూసి పెట్టండి. ఓకేనా? సో ఇంట్రాడేలో మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సో దట్ నేను అక్కడ ట్రెండ్ని మీకు చెప్తాను అండ్ అదేవిధంగా లెవెల్స్ కూడా చెప్తాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వద్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,000 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో మనకి 42,000 ఇక్కడ అండ్ 37,000 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కాకపోతే ఇంకా అప్ సైడ్లో 22,200 లెవెల్ దగ్గర 48,000 అండ్ 22,300 లెవెల్ దగ్గర 57,000. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ మనం చూసామనుకోండి సో ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది రెసిస్టెన్స్. అండ్ అదేవిధంగా సపోర్ట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు 22,000 అండ్ 21,900 సపోర్ట్ అండ్ 21,800 సపోర్ట్. అండ్ ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే పుట్ సైడ్ అంతగా ఎక్కువగా లేదు కాబట్టి మనకి రెసిస్టెన్సే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ నెగిటివే కనిపిస్తుంది నిఫ్టీ కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను.
సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే అరౌండ్ 47,000 లెవెల్ దగ్గర చూడండి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో 47,000 లెవెల్ దగ్గర, 47,500 లెవెల్ దగ్గర 54,000 ఉంది. అండ్ దానికన్నా పైన చూసారనుకోండి 48,000 లెవెల్ దగ్గర 82,000 ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ మనకి సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. సో అదే మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పుట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనం సపోర్ట్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా డేటా అనేది ఎక్కువగా యాడ్ అయ్యలేదు. సో ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఫర్దర్ ఫాల్ మార్కెట్లో కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 47,000 బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్. సో నెక్స్ట్ సపోర్ట్ 46,500 లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్లీ అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా అర్థమైంది. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే సో యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్లైట్లీ ఫ్లాట్లో ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ వచ్చేసి 80 పాయింట్స్ ఇక్కడ స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది. ఓవర్ నైట్ మార్కెట్ అనేది చూద్దాం. మార్కెట్ ఓపెనింగ్ 6:30 కల్లా ఓపెన్ అవుతుంది, అరౌండ్ 6 to 6:30. సో ఆ టైంలో నేను షేర్ చేస్తాను మీకు. సో ఆ టైంలో మార్కెట్ ఓపెనింగ్ అనేది డౌ జోన్స్ ఫ్యూచర్స్ షేర్ చేస్తాను. దాని తర్వాత ఓవర్ నైట్ మార్కెట్ బిహేవియర్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్ న్యూస్ అయితే ఉంది మార్కెట్లో. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ మన గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ ఉంది, కాకపోతే జపాన్ అండ్ చైనా మార్కెట్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి. సో ఈ న్యూస్ అనేది ఉంది కాబట్టి సో యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ న్యూస్ వల్లనే మార్కెట్లో ఇవాళ సెకండ్ హాఫ్లో ఫాల్ అనేది వచ్చింది. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఏదైతే న్యూస్ ఉందో సో వార్ న్యూస్, దానివల్లనే ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది ఇరాన్ ఏదైతే చేసిందో దానివల్ల. సో డీటెయిల్గా మీకు న్యూసెస్ అనేది నేను ఇక్కడ చెప్పలేను, బికాస్ నేను కూడా అంత డీటెయిల్గా న్యూస్ గురించి చేయను. ఓన్లీ జస్ట్ మనకి ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఉందో ప్రైజ్ యాక్షన్ బేసిస్ పైనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఈ న్యూసెస్ అన్నీ కూడా మార్కెట్లో టెంపరీ, మీరు ఒకవేళ ఇన్వెస్టింగ్ చేస్తున్నా సరే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ న్యూసెస్ అన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. మీ పోర్ట్ఫోలియో ఒకవేళ రెడ్గా ఉన్నా సరే భయపడకండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ ఏదైతే కనిపిస్తుందో అది మాత్రం మనం అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ మార్కెట్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.